హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫోబియా, వాటి యొక్క పేర్లు. అసలు ఫోబియా అంటే ఏంటి? ఫోబియా అంటే ఏ విషయం గురించైనా అతిగా భయపడడాన్నే ఫోబియా అంటారు. అందులో ఉష్ణోగ్రత గురించి థర్మోఫోబియా, చలి గురించి ఫోబియా, సైక్రోఫోబియా లేదా క్రియోఫోబియా, కొత్త వారిని చూసి భయపడేది సెన్సోఫోబియా, స్త్రీలు గైనోఫోబియా, పక్షులు ఆర్నిథోఫోబియా, విమానాలు ఎగరడం గురించి అయితే ఏరోఫోబియా లేదా టెరోఫోబియా అంటారు. వర్షం గురించి ఓమ్బ్రోఫోబియా, అలాగే ఎగరడం దాన్ని అవిటోఫోబియా అంటారు లేదా ఏరోఫోబియా అంటారు. దెయ్యాల గురించి అయితే డెర్మోఫోబియా అని అంటారు. ఫోబియాలో సహజంగా భయం ఉండడం సహజం, కానీ ఎక్కువగా భయపడితే దాన్ని ఫోబియా అంటారు. మంచు గురించి భయపడితే దాన్ని చినోఫోబియా అంటారు. లోతు ఎక్కువ ఉందని భయపడితే బాతోఫోబియా. మురికి మలినం రూపోఫోబియా లేదా మైసోఫోబియా అంటారు. రక్తం హెమటోఫోబియా లేదా హెమోఫోబియా అంటారు. చీకటి గురించి భయపడే వాళ్ళని నిక్టోఫోబియా లేదా స్కాటోఫోబియా అంటారు. నీరు గురించి హైడ్రోఫోబియా. దంతవైద్యుడి నుంచి చూస్తే డెంటోఫోబియా. సూర్యకాంతి గురించి భయపడితే ఎత్తులు అంటే హైట్ ఫోబియాని ఆక్రోఫోబియా అంటారు. పురుషులు ఆండ్రోఫోబియా. క్రిములను చూసి భయపడితే దాన్ని ఎంటోమోఫోబియా అంటారు. తాగుడు దాన్ని డిప్సోఫోబియా అంటారు. అందం గురించి భయపడితే కల్లోఫోబియా. కుక్కల గురించి భయపడితే కైనోఫోబియా. విదేశీయులను చూసి భయపడితే జెన్జోఫోబియా. సముద్రంను చూసి భయపడితే తలస్సోఫోబియా. అందవిహీనత గురించి భయపడితే కాకోఫోబియా. అలాగే అనారోగ్యం గురించి భయపడితే నోసోఫోబియా లేదా పాతోఫోబియా అంటారు. సంపద గురించి భయపడితే ఫ్లూటోఫోబియా. శబ్దం గురించి భయపడితే ఫోనోఫోబియా. అలాగే కీటకాలను చూసి భయపడితే స్కోయిలికీఫోబియా లేదా హెల్మిందోఫోబియా అంటారు. అలాగే కూరగాయలను చూసి భయపడితే లచానోఫోబియా. మరణించిన దేహాలను చూస్తే థనాటోఫోబియా. అలాగే వెంట్రుకలు దాన్ని చూసి భయపడితే చాటోఫోబియా. పిల్లులను చూసి భయపడితే అల్యూరోఫోబియా. అలాగే రంగులు కలర్స్ని చూసి భయపడితే క్రోమోఫోబియా. దుమ్ము కోనియోఫోబియా. కాంతి ఆస్ట్రాఫోబియా లేదా కెరోనోఫోబియా. సాలి పురుగులను చూసి భయపడితే ఆర్నకోఫోబియా అంటారు. పాములు చూస్తే ఓమోఫోబియా. దొంగతనం క్లెప్టోఫోబియా. ఇంజెక్షన్లను చూసి ట్రైపనోఫోబియా అంటారు. సజీవంగా పూడ్చడం తాపోఫోబియా. ఒంటరితనంని మోనోఫోబియా అంటారు. పూజారులు హైరోఫోబియా. అలాగే విద్యుత్ని చూసి భయపడితే ఎలక్ట్రోఫోబియా అంటారు. ఆల్కహాల్ చూసి భయపడితే మెథోఫోబియా. జ్వరం ఫెబ్రిఫోబియా. అబద్ధాలు చెప్పడం మిథోఫోబియా. ప్రయాణం అంటే మిఫోఫోబియా. తాగడం డిసోఫోబియా. విఫలం అవ్వడం అటిబిఫోబియా. పొగమంచును చూసి భయపడితే హోమిచిలోఫోబియా. టోర్నడోలను చూసి భయపడితే లిథోప్సోఫోబియా. భూతాలని పాస్మోఫోబియా అంటారు. అందమైన స్త్రీలు వెనుస్ట్రాఫోబియా. కూర్చుండడ కాతిసోఫోబియా. వీధులు దాటుట డ్రోమోఫోబియా. బహిరంగ ప్రదేశాలు ఆగ్రోఫోబియా ఆర్ సినోఫోబియా అంటారు. వాంతుల్ని వేగం టాకోఫోబియా. అలాగే చిట్టెలుక మ్యాసోఫోబియా. ఆసుపత్రులు నొసాకోమేఫోబియా. చర్చిలు ఎక్లిసియోఫోబియా. ఉరుము కెరోనోఫోబియా. గడ్డం మీసపు వెంట్రుకలు పొగోన్ఫోబియా. తుఫానులకి అనిమోఫోబియా. వైద్యుని దగ్గరికి వెళ్ళడం అంటే ఎట్రోఫోబియా అంటారు. సొరచేపలను చూసి భయపడితే గలియోఫోబియా. ఈగలను చూసి భయపడితే అపియోఫోబియా లేదా మెలిస్సోఫోబియా అంటారు. సామూహికం ఆంథ్రోఫోబియా ఆర్ సోషియోఫోబియా. నొప్పి అగ్లియోఫోబియా. మందులు ఫార్మకోఫోబియా. ఇళ్ళు డొమెటోఫోబియా. ధనం క్రోమటోఫోబియా అంటారు. వెర్రి పిచ్చి మ్యానియాఫోబియా లేదా ఇస్ఫోఫోబియా అంటారు. మొక్కల్ని పువ్వుల్ని చూసి భయపడితే ఆంథ్రోఫోబియా అని అంటారు. చెదలు చూసి భయపడితే ఇసెప్టోఫోబియా. ఊసర వెల్లులు లేదా సరీసృపాలను చూసి భయపడితే హెర్పిటోఫోబియా అంటారు.
పేరు లేదా ప్రత్యేక పదం ఒనమాటోఫోబియా అంటారు. నిద్ర హిప్నోఫోబియా. గుంపులు లేదా సమూహాలు అక్లోఫోబియా లేదా డెమోఫోబియా అంటారు. సూక్ష్మక్రిములని గురించి భయపడితే మైక్రోఫోబియా. వంతెనలు లేదా దాటడానికి భయపడితే జిపైరోఫోబియా. అలాగే మరణం నుంచి నెక్రోఫోబియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యూటోరియల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అనుశ్రీ ట్యూటోరియల్స్.